రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముఖేష్ గౌడ్ గారు. ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ వెంకటస్వామి గారు మాట్లాడుతూ అన్నారు, అది కాకతాళీయంగా అన్నారో కాదో కానీ నిజమేలాగా ఉంది. ఎందుకంటే మీరు ఏ పార్టీ అంటే మేము అధికార పార్టీ అని చెప్పుకునే స్థాయిలో నాయకులు ఉన్నప్పుడు మరి ఎలా జరుగుతుందంటారు? రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజలకు మంచి చేసే క్రమంలోనే మేము పార్టీ మారుతున్నట్లుగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మేము ప్రభుత్వంలోకి వెళ్తున్నట్టుగా మరి మిగతా నాయకులందరూ చెప్తున్నారు. దీనిలో నిజముందంటారా? మరి ఎలా చూడాలి దీన్ని? మనం గతంలో గమనించినట్లయితే బహుశా 100కు పైగా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు సరైనటువంటి ప్రతిపక్షం ఉండాలని చెప్పి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించినారు. అంటే ప్రజలు ఆ ప్రతిపక్షంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రజల యొక్క గొంతుకు అవుతాం, ప్రజలకు చేరువ అవుతాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే స్వలాభాల కోసం పార్టీలు మారుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు గతంలో టిఆర్ఎస్ చేసినటువంటి పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే దానికి అథెంటికేషన్ అనేది ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకవేళ చేర్చుకోవాలి అని కూడా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిపించుకుంటే వీళ్ళకు ఒక విలువలు ఉంటాయి. ఎందుకు అనంటే గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు అని అంటే ప్రజల దగ్గర ఒక రెడ్ డైరీ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా నోట్ చేసుకుంటుంటారు. ఈ పార్టీలు మారిన వాళ్ళని ప్రజలైతే క్షమించరు, ఉపేక్షించరు. ముఖ్యంగా సరే ఏదో గాలి ఉంది, గాలి నడుస్తుంది అని అనుకుంటున్నాం, కానీ ఏదైనా మీకు 63, 64 స్థానాలు మాత్రమే ప్రజలు ఇచ్చారు. మిగతా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ప్రతిపక్షాన్ని కూడా ఉంచినారు. ఒక మంచి తీర్పు. ప్రజాస్వామ్యంగా చూసుకుంటే అధికార పక్షం ఎంత అయితే దృఢంగా ఉన్నదో ప్రతిపక్షాలు కూడా అంతే స్థాయిలో ఉండాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కావచ్చు. దాన్ని ప్రజల తీర్పుని గౌరవించాల్సింది పోయి ఇటు టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కావచ్చు, అక్కడ తీసుకుంటున్నటువంటి తీర్పులను ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే కావచ్చు, ఇది ఒక నీచపు రాజకీయాలు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లో మనం నీతి నిజాయితీ మాట్లాడుకునే సందర్భాలలో మనం లేము. ఇది పుత్తలపల్లి సుందరయ్య లాంటి కాలం కాదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేకి ఏదో రకమైనటువంటి బిజినెస్లు, బినామీలు, వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్, వీటి ద్వారా బెదిరించి చేరికలు చేర్చుకుంటున్నారని చెప్పి మనం పత్రికలలో కూడా చూస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు దగ్గర కావడానికి, వాళ్ళంటూ ఒక రిమార్కబుల్ స్టేజ్ లో సొసైటీలో ఉండడానికే తప్ప ఈ ఎక్కడ అధికారం ఉంటే వెంకట సామంత్ అన్నట్టు ఆ అధికార పార్టీ మాది అని చెప్పుకోవడం అనేది దురదృష్టమైనటువంటి అంశం. నేను రీసెంట్ గా సెక్రటరియట్ లోకి వెళ్తే ఒక టిఆర్ఎస్ అభ్యర్థిని, ఒక వ్యక్తిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారు దీంట్లోకి అని. ఆ సెక్రటరియట్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారిక భవనం కాదు కదండి, అది ప్రజలందరికీ. ముఖేష్ గారు ఒకటి చెప్పండి, అసలు 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పాలించిన ఎందుకు ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కేసీఆర్ మీద నమ్మకం లేకనా, లేదంటే 10 సంవత్సరాలు పాలించి ముఖం మొత్తి ప్రజలు తీర్పిచ్చారా? దేనికి ఇచ్చారంటారు మీరు? ప్రజలు మనమైతే ఏ విధంగా 2G నుంచి 3G, 3G నుంచి 4Gకి మొబైల్ ఫోన్లు మారుస్తున్నామో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఇక్కడ వాళ్ళకు సాటిస్ఫై చేసే స్థాయిలో పాలన లేకున్నప్పుడు కొత్త ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యంలో కామన్ అంటే కొత్తదనం కోరుకునే ఎన్నుకున్నారంటారు. కానీ మీరన్నట్టు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తా అన్న కేసీఆర్ గారు ఇవ్వలేదు కాబట్టి మార్చారని అనుకోవడం కుదరదంటారా? అట్లా కూడా అనుకుని ఉండొచ్చు కదా. కేజీ నుంచి పీజీ వరకు విద్య నేను ఫ్రీగా ఇస్తా అన్న కేసీఆర్ గారు ఇవ్వగలిగారంటారా? ఇవ్వలేకపోయారు. కేజీ నుంచి పీజీ విద్యలో ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగులం మన గవర్నమెంట్ జాబ్ దాంట్లో ఫెయిల్ అయ్యాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయ్యాడు. అంటే కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు చాలా రకాల కారణాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు అని చెప్తుంది, కానీ దాంట్లో 420 గ్యారంటీస్ ఉన్నాయని చెప్పారు. ఈ 420లో మరి ఒక 20% అన్న చేయగలుగుతారా లేదా అనేది నెక్స్ట్ మ్యాండేట్ ఇస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా చూస్తే ఇష్టంతో గెలిపించినట్టు ఏం లేదు, వీళ్ళ మీద కోపంతో వీళ్ళకేసారు ఓటు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ఎలక్షన్ లో పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వీళ్ళిద్దరు అనుకున్నట్టు ఇప్పుడు బీజేపీ మేజర్ ప్రతిపక్షంగా కాబోతున్నది. బేస్ ఏమైతున్నది అంటే
టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు బీజేపీకి పోయేటట్టున్నాయి. కాంగ్రెస్ కు మీద ఇలాంటి ఏమైనా ఆరోపణలు అవి ఇవి వచ్చేస్తే అవి కూడా బీజేపీకి డైవర్ట్ ఓకే ఓకే మీ దగ్గరికి నేను మళ్ళీ అయ్యేటట్టు వస్తాను.